వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రా ఆగిపోయింది. హైడ్రా డీలా పడిపోయింది. ఇక హైడ్రా పని ఫినిష్. ఇక హైడ్రా బయటికి రాదు. హైడ్రా బుల్డోజర్లు కనిపించవు. హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఫుల్ క్లాస్ పీకింది. ఇదే కారణంగా హైడ్రా చల్లబడింది. ఇలా పగటి కలలు కంటూ ఇక హైడ్రా రాదంటూ కేరింతలు వేస్తున్న వారికి ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే హైడ్రా మళ్ళీ చెలరేగుతోంది. హైడ్రా తన విశ్వరూపం చూపిస్తోంది. ఎస్, హైడ్రా మళ్ళీ రెచ్చిపోతోంది. సర్వేలు, ఫిర్యాదుల స్వీకరణకే పరిమితమై అక్కడక్కడ చిన్న చిన్న కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా మరోసారి పెద్ద ఎత్తున రెచ్చిపోయింది. అమీన్పూర్ మున్సిపాలిటీలోని వందనపురి కాలనీలో భారీ స్థాయిలో అక్రమ కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ప్రజల నుంచి వస్తున్న అనేక కంప్లైంట్లను పురస్కరించుకొని ఇప్పటికే అనేక కట్టడాలకు నోటీసులు ఇచ్చిన హైడ్రా ఆ గడువు ముగిసిపోవడంతో, ఆ భవనాల యజమానులు ఎంత మాత్రం పట్టించుకోకపోవడంతో హైడ్రా తన బుల్డోజర్లకు పని చెప్పింది. అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూల్చివేతలు ప్రారంభించింది. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. ఎస్, అమీన్పూర్లో హైడ్రా పెద్ద ఎత్తున కూల్చివేతలు మొదలుపెట్టింది. సంగారెడ్డి జిల్లాలకు వస్తే ఎంత మాత్రం బాగుండదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన బెదిరింపులు తెలిసిన విషయమే కదా. కానీ హైడ్రా అవి పట్టించుకోలేదు. సంగారెడ్డిలోకి చొచ్చుకెళ్ళింది. అమీన్పూర్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. జగ్గారెడ్డి వార్నింగ్లకే ఖాతరు చేయని హైడ్రా ఇక ఇతర పార్టీల వార్నింగ్లను పట్టించుకుంటుందా? హైడ్రా మళ్ళీ స్టార్ట్ అయింది. హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. హైడ్రా కూల్చివేతలు ఇప్పటికే అనేక చోట్ల ఫిర్యాదులు అందుతున్నాయి. అనేక భవనాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల అనేక భవనాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది, మార్కింగ్ చేసింది. గడువు ముగిసిన భవనాల పని పట్టేందుకు హైడ్రా సమాయత్తమవుతుంది. అంటే హైడ్రా కూల్చివేతలు ఇక కంటిన్యూగా కొనసాగబోతున్నాయన్నమాట.